హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు పుట్టిన సంవత్సరంలోని ఆఖరి సంఖ్య ఉంటుంది కదా! దాని ప్రకారం మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీకైతే అర్థమైందనుకుంటున్నానండి. ఫర్ సపోజ్ మీరేంటంటే 1990లో పుట్టారనుకోండి. లాస్ట్‌కి 0 వస్తుంది. అంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళు అనమాట. ఇలా ఏంటంటే మీరు పుట్టిన ఇయర్ ఉంటుంది కదా! సో, ఆ లాస్ట్ డిజిట్ ఏదైతే దాని ప్రకారం కార్డ్ సెట్ అయితే చూస్ చేసుకోండి. ఆ నంబర్ ప్రకారం అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు సిట్యుయేషన్స్ కోసం మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? లేకపోతే అంటే మీరసలు చేయాల్సిందేంటి? మీరేం చేస్తున్నారు? మీ లైఫ్ ఎటు వెళ్తుంది? ఇలా అయితే ఒక రీడింగ్ నేను ఈరోజు చేయాలి అని అనుకుంటున్నానండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు కానీ డెఫినెట్‌గా న్యూమరాలజీ అనేది ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కీ రోల్ ప్లే చేస్తది అని నేనైతే బిలీవ్ చేస్తాను. దాని ప్రకారం కూడా అప్పుడప్పుడు కొన్ని రీడింగ్స్ చేస్తే మేబీ మీరింకా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కోసం క్లారిటీ తెచ్చుకుంటారనే ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నప్పుడు మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండ్ ఇలాంటి వీడియోస్‌ని కూడా షేర్ చేయండి. చాలా మందికేంటంటే ఇలాంటి వీడియోస్ అనేవి యూజ్ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం ఏంటంటే ఎవరితో డిస్కస్ చేయకపోవచ్చండి. ప్రతి వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి కదా! అట్‌లీస్ట్ మీరిలా షేర్ చేసినప్పుడైనా సరే వాళ్ళకేంటంటే వాళ్ళేదైనా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఛాలెంజెస్ అనేవి వాళ్ళకున్నాయి అని అర్థం అవ్వచ్చు మేబీ. వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే ఆలోచించి ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి రీడింగ్స్ కానీ మీరు అంటే వేరే వాళ్ళతో షేర్ చేసినట్టయితే. ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 0 నంబర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8 నంబర్స్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9 నంబర్స్ ఉన్నాయి. మీరు పుట్టిన సంవత్సరంలో లాస్ట్ వచ్చే డిజిట్ ప్రకారం మీరేంటంటే మీ కార్డ్ సెట్‌ని చూస్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ 1470 ఇది 4 డిజిట్స్ మీరు పుట్టిన సంవత్సరంలోని లాస్ట్ డిజిట్స్‌గా ఉన్నాయో, వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. చూద్దాం అసలు అంటే మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు? యూనివర్స్ అసలు మీకు స్ట్రెయిట్‌గా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది? చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. తొందరలోనే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్స్ ఎందుకు చేస్తానంటే కరెంట్ సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మారుతాయి అనేది చెప్పడం కోసమే. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో నాకైతే ఒకటి అర్థమైంది. మీరు తొందరలోనే ఎక్కడికైనా సరే అంటే జర్నీ చెయ్యొచ్చు. మెయిన్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకైతే చాలా ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ అంటే మీకు మ్యాచెస్ వస్తున్నాయి కదా! ఇలా అబ్రాడ్ మ్యాచ్ ఏదైనా సెట్ అవ్వడం కానీ మ్యారేజ్ అయిన తర్వాత సడెన్‌గా అంటే అబ్రాడ్ ఆఫర్ మీ హస్బెండ్‌కి వైఫ్‌కి వచ్చి మీరేంటంటే అక్కడికి వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. మొత్తానికి ఏంటంటే లొకేషన్‌లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ లొకేషన్ చేంజ్ అనే చెప్పడానికి ఏం లేదండి. జర్నీ అనేది ఎందుకో కానీ కనిపిస్తుందండి. ప్లస్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఎండ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ కూడా ఎండ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి.
మొత్తానికి నాకు ఎలా కనిపిస్తుందంటే మీ లైఫ్ ఏంటంటే ఎక్కడా కూడా ఇక్కడి నుంచి ఏంటంటే మీకు స్లోగా వెళ్తున్నట్టు అనిపించదండి. ఫాస్ట్‌గానే మూవ్ అవుతున్నట్టు అనిపిస్తది. ఇప్పటి వరకు ఏంటంటే మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుండడం వల్ల అంటే మీకు పెద్దగా టైం పాస్ అవుతున్నట్టు కానీ, ఎక్కువ అంటే సంవత్సరాలు గడిచిపోయాయి, లేకపోతే ఎక్కువ నెలలు గడిచిపోయాయి అనే ఫీలింగ్ మీకు ఇప్పటి వరకు రాకపోయి ఉండొచ్చు. లైక్ ఏంటంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్‌ని ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఫీల్ అవ్వకపోయి ఉండొచ్చు. అంటే మీరు చాలా దూరం వచ్చేసారండి. బట్ స్టిల్ ఆ ఫీలింగ్ అనేది మీకు లేకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లోనేంటంటే మూవ్‌మెంట్ అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంటది. మీరేంటంటే ఎందుకో కానీ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కూడా మీ లైఫ్ అనేది స్టాప్ అవ్వలేదు అనే ఆ క్లారిటీ మీకు రావచ్చండి. ఇలాంటివి ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏంటంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మీ లైఫ్‌లో మీరు ఎంత దూరం వెళ్లారు, లేకపోతే మీరు అంటే ఏ దారిలో వెళ్తున్నారు, ఇంకా మీరేంటంటే తెలుసుకోవాల్సిందేముంది, కొంత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చండి. కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిమ్మల్ని మీరేంటంటే ఒక న్యూ డైమెన్షన్‌లో చూసుకుంటారని కూడా చెప్పొచ్చండి. ఇప్పటి వరకు అంటే ఒక పర్టిక్యులర్ వేలో మీ లైఫ్ ముందుకు వెళ్ళుండొచ్చు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే మీ లైఫ్ ఇంకొక వేలో వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. సో, నాకు తెలిసి ఈ జర్నీ అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అడ్వెంచరస్‌గా కూడా అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు మన డెస్టినేషన్ ఏంటి అనేది మనకు తెలిస్తే మనం నేచురల్‌గా ఉంటామండి. అంటే నార్మల్‌గానే రియాక్ట్ అవుతాం. బట్ మనకి తెలియనప్పుడు ఏంటంటే థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. సో, అది మీరెందుకో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్‌గా మీరు న్యూ థింగ్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. అండ్ మీరెందుకో కానీ మీ లైఫ్‌లో స్టక్ అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఇంకా అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. మూవ్‌మెంట్ అనేది తెలుస్తుంటది. అండ్ ఇంకొకటేంటంటేనండి ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంత ఉన్నా అంటే ఎన్ని జరుగుతున్నా సరే స్టిల్ ఇంకా ఎక్కడో కానీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అంటే ఏదో ల్యాక్ అవుతున్న ఫీలింగ్ ఉంటదండి. అది చాలా కామన్. ఈవెన్ మీరైనా సరే మీ లైఫ్‌లో ఇంకా ఏదో అచీవ్ చేస్తున్నా మీకు ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ దొరికినప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే మేబీ ఇంకా మన లైఫ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఎక్కడో కానీ పెండింగ్ ఉండిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. అది మీకే కాదండి అందరికీ ఉంటుంది. ఎంత సక్సెస్‌ఫుల్ పర్సన్ అయినా సరే ఇంకా వాళ్ళు ఎక్కడో కానీ అంటే కొన్ని ఫినిష్ చేయలేదు. అన్‌ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉంది అనే ఫీలింగ్‌తో ఉంటారు. సో, ఇది చాలా కామన్ అండి. దీన్నేంటంటే మీరు ఎక్కువ మీ హార్ట్‌కి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇలా మీరు ఆలోచించినప్పుడు మీరేంటంటే ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయలేరు. అండ్ మీ లైఫ్‌లో మీకు ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చిన వాటిని మీరేంటంటే ఫీల్ అవ్వలేరండి. అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకున్నవి మీరు యాక్సెప్ట్ చేస్తారో, మీకున్నవి మీరేంటంటే కొంత రియలైజ్ అవుతారో, డెఫినిట్‌గా మీరేంటంటే అలా ఇన్‌కంప్లీట్‌గా ఉంది లైఫ్ అనే ఫీలింగ్ మీకు ఉండదండి. మీ బ్లెస్సింగ్స్‌ని మీరు కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు బెటర్‌గానే ఉన్నారండి. చాలా మంది కంటే కూడా మీ లైఫ్ చాలా బెటర్‌గా ఉంది. మేబీ ఇది మీరు రియలైజ్ అవ్వలేకపోవచ్చు. మీలో ఇంకా ఎక్కడో కానీ అనిపించవచ్చు. మీకు మీరు అంటే ఎందుకో కానీ వర్తీలాగా అనిపించకపోవడం అలాంటివి జరుగుతున్నట్టున్నాయి. మిమ్మల్ని మీరేంటంటే తక్కువగా చూసుకుంటున్నట్టున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. అందరి లైఫ్ అలానే ఉంది. ఎవరు గొప్పవాళ్ళేం కాదు. ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మేబీ మీరు చూసినప్పుడు ఏంటంటే కొంతమంది లైఫ్ కంప్లీట్‌గా ఉంది అనే ఫీలింగ్ రావచ్చు. బట్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయండి. సో, ఇలాంటి ఒక మెసేజ్ క్లియర్‌గా యూనివర్స్ ఛానెల్ అయ్యేలా చేస్తుంది అంటే నాకు అర్థమవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారో. బట్ అలా ఫీల్ అవ్వద్దండి. డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో బెటర్‌గానే ఉన్నారు. అందరికంటే కూడా మీరేంటంటే హ్యాపీగా ఉండొచ్చు. మీరది డిజర్వ్ చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటేనండి మీరిప్పుడు ఏది చేయాల్సిన అవసరం లేదండి. పర్టిక్యులర్‌గా నేను ఇలా కష్టపడాలి, పర్టిక్యులర్‌గా నేను ఇది చెయ్యాలి, ఇది ఎలా అయినా సాధించాలి అని అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే ప్రెజెంట్ రెస్ట్ తీసుకోండి, ప్రెజెంట్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వండి, ప్రెజెంట్ మీరు ఏది చెయ్యొద్దు, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. మీరు ఆల్రెడీ అచీవ్ చేయాల్సినవి చేశారు. ఇంకా ఏదో అచీవ్ చేయాలి అనుకోని మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకోవద్దు. ఎందుకు అంటే అంత రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటి అంత అవసరం అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే అడుగుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కార్డ్స్ ఏంటంటే సిమిలర్ మెసేజెస్ ఛానెల్ అయ్యేలా చేస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎంత పుష్ చేసుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా నాకిక్కడ అర్థమవుతుంది.
బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగాను ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక బ్రేక్ అవసరం. ఇప్పటి వరకు మీరు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు మీ లైఫ్‌ని ఏంటంటే ఒక ప్లాన్డ్ వేలో ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మీరేంటంటే కంటిన్యూస్‌గా మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. సో, ఇదైతే కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదంట. ఫ్రీగా ఉండండి. హ్యాపీగా మూవీస్‌కి వెళ్ళడం కానీ, ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేయడం కానీ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం కానీ, మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని ఏంటంటే బెటర్ వేలో ముందుకు తీసుకువెళ్ళడం కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యండి. ఎందుకో కానీ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే, మీకు కంఫర్టబుల్‌గా ఏమనిపిస్తే అది చెయ్యండి. మీకిప్పుడు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. మీలో ఎవరికైనా సరే లీవ్ కావాలి అంటే హ్యాపీగా లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఏదైనా సరే మీ ఫ్రీ టైమ్ అనేది మీకు ఉండాలి అన్నట్టుగా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అనవసరంగా స్ట్రెస్ అవుట్ అయితే మిమ్మల్ని మీరు చేసుకోవద్దండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ క్లియర్‌గా చాలా కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఇంకా ఏదో మిస్ అవుతున్నారు. మీరు ఇంకా ఏదో సాధించాలి అని కష్టపడుతున్నారు కానీ, మీరు ఇప్పటికే చాలా చేశారండి. సో, ఇంకా ఇంకా అనేది చెయ్యొచ్చు కానీ, బ్రేక్ తీసుకొని చేయడం వేరు, కంటిన్యూస్‌గా చేయడం వేరు. సో, ఇక్కడ ఏంటంటే అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు అందరికంటే కూడా బెటర్‌గానే ఉన్నారు అని చెప్తుంది యూనివర్స్ అయితే. సో, నేనేంటంటే కొంచెం రిపీటెడ్‌గా చెప్తున్నానని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మెసేజెస్ అనేవి సిమిలర్ మెసేజెసే ఛానల్ అవుతున్నాయి ఇక్కడ. అందుకే అవే చెప్తున్నానండి. అండ్ ఇంకొకటేంటంటే, మీరిప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్‌కి డీపర్ మీనింగ్ ఏంటి అనేది చూడండి. జస్ట్ మీరేంటంటే సిట్యుయేషన్‌ని పైనైతే చూడొద్దు. చూసి అదే రియాలిటీ అనేలాగైతే ఉండొద్దు. మీరు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఈ విషయంలో చాలా ఉందంటండి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది. సో, మీకేంటంటే ఈ విషయంలో క్లారిటీ రావాలి అన్నా సరే మీరు కొంత యాక్షన్ తీసుకోకుండా పాజ్ చేయాల్సి ఉంటుందండి. ఒక బ్రేక్ తీసుకొని కూడా మీరు కరెక్ట్‌గా కానీ అనాలిసిస్ చేస్తే మీరు అంటే అసలు ఒరిజినల్ పాయింట్ ఏం మిస్ అవుతున్నారు అనేది తెలుసుకుంటారంట. సో, ఖచ్చితంగా ఒక కరెంట్ సిట్యుయేషన్ మీరు ఏదైనా మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నట్టయితే, దాని ప్రకారం మీరేంటంటే కొంత డీప్‌గా అనాలిసిస్ చేయాలి అండ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఆర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందు అంటే రెడీగా ఉన్నట్టండి. బట్ ఇప్పుడే మీరేంటంటే ఒక కన్క్లూజన్‌కి అయితే రావద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఇంకా మీరు అనుకున్న దానికి కొంత డిఫరెంట్‌గానే ఉంది. మేబీ మీకేంటంటే ఇది ఒక అంటే వెర్షన్‌లో కనిపిస్తుంది. బట్ అదైతే రియాలిటీ కాదండి. మేబీ 50% ఫ్యాక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇంకా 50% ఉంది మీరు తెలుసుకోవడానికి. సో, తొందరపడొద్దండి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు స్లో డౌన్ అయితే బావుంటుంది. అండ్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీరు ఏదో ఒక విషయంలో చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నారండి. ఎక్కువ ట్రస్ట్ చేశారండి. ఇది వ్యక్తినైనా అవ్వచ్చు, ఒక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఎందుకో కానీ బాగా ట్రస్ట్ చేశారు. అండ్ హోప్స్ కూడా పెట్టుకున్నారు. మేబీ అంటే మీరేమనుకున్నారంటే, కొన్ని డిఫరెంట్‌గా అనిపిస్తున్నా మీకు ఆర్ ఆడ్ వైబ్స్ వస్తున్నా సరే మీరెలా ఫీల్ అయ్యారంటే, ఎండ్ ఆఫ్ ద డే ఒక మిరాకిల్ జరుగుతుంది ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి జరుగుతాయి. మేబీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి రావచ్చు. ఇప్పుడైతే లేకపోయి ఉండొచ్చు కానీ, బట్ వస్తాయి అని చెప్పి ఎక్కడో కానీ హోప్స్ పెట్టుకున్నారండి. కాకపోతే ఇప్పుడు మీకేంటంటే ఇంక అది జరగదు అని చెప్పి ఎక్కడో కానీ అర్థమైపోయింది. అది ఈ సిట్యుయేషన్ కూడా అయ్యుండొచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌ని ఇంకా మీరు కంప్లీట్‌గా స్టడీ చేయలేదండి. కొంత మీకు అర్థమైంది. సో, దాన్నే మీరు బేస్ చేసుకొని ఇంక మీరు డిసప్పాయింట్ అయిపోవడం, లేకపోతే మీ హార్ట్ బ్రేక్ అవ్వడం, ఇంకా వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఎక్కడో కానీ మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నట్టున్నారు. ఆర్ ఎందుకో కానీ మీరు అనుకున్నట్టు మెయిన్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు అనే దానికంటే కూడా మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో, మీకు ఏ రకంగా అయితే ఈ సిట్యుయేషన్ పరంగా ఒక హోప్ ఉండేదో, సో, ఆ హోప్ అనేది ఇంకా వేస్ట్ అని మీరేంటంటే డిసైడ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫేజ్ అనేదైతే ఎండ్‌కి రాబోతుంది తొందరలోనే. డెఫినిట్‌గా బిగ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ చేంజెస్ అనేవి మీకు హ్యాపీనెస్ ఇస్తాయంటండి. మీరేంటంటే చాలా సాటిస్ఫై అవుతారంట. ఖచ్చితంగా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఎండ్‌కి రాబోతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఒక మేజర్
అంటే ఇష్యూ అని కూడా చెప్పొచ్చు. సో, ఆ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే చేంజ్‌నైతే మీరు చూస్తారు. కాకపోతే అదేంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటండి. మీరు ఇప్పుడు ఎంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఎండ్ అయ్యేసరికి అంత హ్యాపీగా ఫీల్ అవుతారంట. దానికి రీజన్ ఒక్కటేనండి. మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేశారంతే. మీరేంటంటే ఒక ప్రాపర్ వేలోని ఇది జరగాలి అని కోరుకున్నారండి. సో, దానివల్లే యూనివర్స్ ఏంటంటే మీ వైపు స్టాండ్ తీసుకుంది అని చెప్పొచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే హోప్‌లెస్‌గా అనిపిస్తున్నా మేబీ ఈ సిట్యుయేషన్ వల్లే మీరేంటంటే ఒక వర్తీ పర్సన్‌లా ఫీల్ అవ్వకపోయినట్టయితే ఖచ్చితంగాను తొందరలోనే మీకు అన్నీ అర్థమవుతాయండి. మీరు అంటే అసలు ఎందుకిలా ఇవన్నీ జరిగాయి? లేకపోతే మీరు ఎందుకింత సఫర్ అయ్యారు? లేకపోతే ఈ సఫరింగ్ నుంచి మీకు ఎలాంటి హ్యాపీనెస్ దొరికింది అనే క్లారిటీ అయినా వస్తుంది. సో, ఆ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేయండి. డెఫినిట్‌గా ఇదైతే వర్తీ అని మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 258 నంబర్స్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఐ మీన్ మీరు పుట్టిన ఇయర్‌లో లాస్ట్ డిజిట్స్ 258 కానీ ఉంటే ఎవరైతే ఇది పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసం అసలు అంటే యూనివర్స్ మీకేం చెప్తుంది? ఆర్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తొందరలోనే మీకేంటంటే ఒక కమిట్మెంట్ దొరకబోతుందండి. అంటే అది ఒక వ్యక్తి నుంచైనా అవ్వచ్చు. అంటే రిలేషన్‌షిప్ పర్స్‌పెక్టివ్‌లో ఆర్ బిజినెస్ కమిట్మెంట్ అయినా కూడా అవ్వచ్చండి. మొత్తానికేంటంటే మీకేంటంటే ఒక కమిట్మెంట్ దొరకబోతుంది. లైక్ ఏంటంటే మీరేంటంటే సింగిల్‌గా ఉన్నారనుకోండి. మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి రావడానికి ఛాన్స్ ఉంది మెయిన్. ఆర్ మీకేంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్‌మెంట్ జరగడానికి ఛాన్స్ ఉంది. అలానే రీయూనియన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి ఏంటంటేనండి ఒక వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇస్తారండి. మీతో ఉంటారు అని చెప్పి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీకోసం స్టాండ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైపోయింది. సో, ఇది టెక్నికల్‌గా ఒక హ్యాపీ ఎండింగ్ అని చెప్పొచ్చు. సో, ఇంకా అంటే ఎవరికైనా సరే హోప్స్ లేవు. ఇంకా మీ లైఫ్‌లోనంటే సింగిల్‌గా ఉన్నారు. ఏంటి లైఫ్ ఎలా వెళ్తుంది? అసలు మీరేంటంటే మీ వ్యక్తులతో కలవడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి రావడం కానీ జరుగుతుందా అని అనిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే అది జరుగుతుందండి. మీరైతే అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకో కానీ ఇలాంటి కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఇదొక హ్యాపీ ఎండింగేనండి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు బిజినెస్‌లో కూడా మీరు ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఒక డీల్ వర్కౌట్ అవ్వాలి, లేకపోతే పార్ట్నర్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని కానీ ట్రై చేస్తున్నట్టయితే అది కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా మీరేంటంటే ఒకళ్ళ నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే ఏ టైప్ ఆఫ్ కమిట్మెంట్ అయినా కూడా అవ్వచ్చండి. ఒక పర్టిక్యులర్ కమిట్మెంట్ అని నేను మాట్లాడను. బట్ రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతాయని మాత్రం చెప్పగలనండి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉందండి. మీరు ఇంకా ఎవరైనా సరే సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్‌లోనేంటంటే ఇంకా ఎక్కడో కానీ మీరు అంటే ఎంత కష్టపడుతున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఫెయిల్ అవుతున్నాయి. క్లియర్‌గా బ్లాకేజెస్ అనేవి మీకు తెలుస్తున్నాయి అనంటే ఇంకా అవన్నీ కూడా రిమూవ్ అవుతాయండి. మేబీ నాకు తెలిసి మీ కర్మ అనేది ఎండ్‌కి వస్తున్నట్టుంది. లైక్ ఏంటంటే బ్యాడ్ కర్మ అనేది ఉంటుంది కదా! సో, అది మేబీ ఎండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. డెఫినిట్‌గా మీరేంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో సక్సెస్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒక కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, ఒక పర్సనల్ లైఫ్ అనే కాదండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఈవెన్ ఫినాన్షియల్‌గా కొంతమందికి క్రైసెస్ ఉంటాయి. సో, ఇలా ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా తొందరలోనే మేబీ సక్సెస్‌నైతే చూస్తారు. అంటే లోన్స్ క్లియర్ చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా సరే మనీ ఇచ్చేస్తే అది తిరిగి రావడం కానీ, ఎయిదర్ వే రావచ్చండి. వాళ్ళే ఇవ్వాలని రూల్ లేదు. ఇంకేదో వే నుంచైనా సరే మీకు సోర్స్ అనేది కనిపించొచ్చు. సో, మొత్తానికి ఏంటంటేనండి ఒక్కటి మాత్రం నిజం. మీరైతే తొందరలోనే సక్సెస్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. సో, దానికి రెడీగా ఉండండి. ఇంకా మీలో ఎవరికైనా సరే నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. ఇంకా అంటే
మీ లైఫ్‌లో మీరెందుకో కానీ ఆ బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారో అనిపిస్తే హ్యాపీగా మీరేంటంటే మీ హోప్స్‌ని పెంచుకోవచ్చు. ఆర్ హోప్స్ అనేది ఫస్ట్ పెట్టుకోవచ్చండి. పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు అనవసరంగా వర్రీ అవ్వద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ఐడియా రాకపోయినా, ఒక క్లారిటీ లేకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే మీకు ఐడియా లేకపోవడం కూడా ఒక ఐడియాయే అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏమైనా చేయగలిగితే ఓకే. ఒకవేళ మీరేం చేయలేకపోయినా ప్రాబ్లమ్ లేదు. న్యాచురల్‌గా ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుందంట. సో, ఇలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు యూనివర్స్‌కి కానీ లేకపోతే మీ లైఫ్‌లోనేంటంటే ఒకటి జరగాలి అని ఉన్నప్పుడు మీరేం చేయలేరండి. మీ చేతుల్లో కొన్నే ఉంటాయి. అన్నీ ఉండవు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ చేతిలో ఉన్నంత వరకు మీరు ప్రయత్నాలు చేయండి. బట్ మీ చేతిలో ఏది లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు కూడా చేసేదేం లేదు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. అండ్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే ఇది జరిపించాలి అని అనుకుంటుంది అంతే. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఇంకా మీ లైఫ్‌లో ఫెయిల్ అవ్వలేదండి. మీరు ఇంకా ఎవరైనా సరే మేమేంటంటే చాలా తప్పులు చేసేసాం. లేకపోతే మేమేంటంటే ఇంత చేసేసాం కదా! సో, డెఫినిట్‌గా ఇది ఫెయిల్యూరే. ఆర్ మీరేంటంటే కెరియర్ పరంగా చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. సో, అది యాక్చువల్‌గా రియల్ ఫెయిల్యూర్ అయితే కాదండి. ఇంకా మీరు అంటే మధ్యలోనే ఉన్నారంట. ఒకవేళ ఎవరికైనా సరే ఒక సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా హోప్ అనేది లేదు. అంటే మీరు మిస్టేక్ చేయడం వల్ల అయినా అవ్వచ్చు. ఇంకేదైనా సిట్యుయేషన్ అవ్వచ్చండి. బట్ డెఫినిట్‌గా మీ చేతుల్లో ఇంక అది లేదు. మీరు కంప్లీట్‌గా అది కోల్పోయారు అని అనిపిస్తే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీరు ఇంకా అది కోల్పోలేదు. మీ చేతిలోనే ఉంది. అయితే ఒకటి మీకు దాని పరంగా ఏం చేయాలో తెలియకపోవచ్చు. అదే ఈ కార్డ్ చెప్తుంది. సో, తెలియకపోయినా పర్వాలేదంటండి. అలా అని చెప్పి మీరేంటంటే ఇంకా డిజాస్టర్ చేద్దాం అనుకున్నా సరే మీరు చేయలేరు. అది మీ చేతిలో లేదనమాట. ఒకవేళ నిజంగానే మీ వల్ల ఇంకా తప్పులు జరుగుతున్నాయి అంటే మీరు చేసేదేం లేదండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. తెలిసి మాత్రం కొన్ని చెయ్యకపోతేనే మంచిదండి. ఛాన్స్ ఇస్తుంది కదా యూనివర్స్ అని చెప్పి ఎప్పుడూ కూడా దాన్నేంటంటే రాంగ్ వేలో యూజ్ చేసుకోకూడదు. అండ్ ఇంకొకటేంటంటే మీకు చాలా స్కిల్స్ ఉన్నాయంటండి. మీ స్కిల్స్‌ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలే కానీ డెఫినిట్‌గా మీరేంటంటే ఎలాంటి సిట్యుయేషన్ అయినా అడాప్ట్ చేసుకోగలరంట. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. మీరు ఎంత టైట్ స్పాట్‌లో ఉన్నా ఆర్ మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఉన్నా సరే మీరు ఎక్కడైనా సరే ఫిట్ అయిపోతారంట. అంత ఫ్లెక్సిబుల్ పర్సన్. మేబీ నాకు తెలిసి మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు అది కష్టతరమైందైనా సరే దాన్నేంటంటే మీరు న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేయడం కానీ దాని ప్రకారం మీరు ఏం చేయాలి అనేది యాక్చువల్‌గా అంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరండి. సో, అలాంటి ఎబిలిటీ మీకు ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మీకు కొన్ని ఐడియాస్ లేకపోయినా సరే మీరు దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అది మీరు ఈజీగా అడాప్ట్ చేసుకోగలరండి. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే కొన్ని మీకు కష్టతరమైనవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు వన్స్ యాక్సెప్ట్ చేసి మీరేంటంటే ఆ పాత్‌ని చూస్ చేసుకున్న తర్వాత మీకది చాలా న్యాచురల్‌గా అనిపిస్తదంట కానీ మీకేంటంటే కష్టంగా అనిపించడం కానీ లేకపోతే అలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు అని రిగ్రెట్ అవ్వడం కానీ అలాంటివైతే ఏం జరగవండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే కొంచెం టైం తీసుకోండి సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి. ఇదేంటంటే యూనివర్స్ కాల్ అండి. మీ చేతుల్లో అయితే ఏం లేదు. మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. ఈవెన్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేద్దాము అనుకున్నా సరే అవి మీ చేయి దాటిపోయి ఉన్నాయండి. మీ చేతుల్లో అయితే ఏం లేవు. సో, ఇక్కడ క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్తాను. మీరు ఎప్పుడైతే న్యాచురల్‌గా అన్నీ యాక్సెప్ట్ చేస్తారో సక్సెస్ అనేది మీరు చూస్తారు. మీరైతే హ్యాపీగానే ఉంటారండి అల్టిమేట్‌గా. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇంకా ఎవరికైనా టెన్షన్‌గా అనిపిస్తే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అస్సలు టెన్షన్ పడొద్దు. కూల్‌గా ఉండండి. అండ్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు కంఫర్టబుల్‌గా ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారండి. కొంతకాలం నుంచి మీ లైఫ్‌ని ఏంటంటే మీరు అనుకున్న వేలో లీడ్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే వేరేగా ప్రెషర్ తీసుకోవడం కానీ, లేకపోతే మీకు వేరేగా బర్డెన్ ఉండడం కానీ అలాంటివైతే ఏం లేవు. మీ లైఫ్ ఎందుకో కానీ అంటే కొంత కంఫర్టబుల్‌గానే ఉంది. మెయిన్ ఫినాన్సెస్ పరంగా నేను మాట్లాడుతున్నానండి. ఒక రిలేషన్‌షిప్‌లో అయినా సరే వ్యక్తులు మీకు దూరం అయిపోయిన తర్వాత మీరేంటంటే కంఫర్టబుల్‌గానే ఉన్నారండి. మేబీ వాళ్ళని మిస్ అవుతూ ఉండొచ్చు. బట్ అదేంటంటే మీ లైఫ్ స్టైల్‌ని ఎలా కూడా ఎఫెక్ట్ చేయలేదు.
మేబీ మీ మెంటల్ స్టేట్ని కొంత ఎఫెక్ట్ చేస్తుంటే అది అవ్వచ్చు, కానీ నార్మల్గా అయితే మీరైతే కంఫర్టబుల్గానే ఉన్నారు. సో ఈ కంఫర్ట్ జోన్లో మీరు ఉండడం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయండి. సో అది మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకు అందుకే కష్టం అనిపిస్తుంది, ఏం చెయ్యాలి, ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయారు కదా, సో ఈ కంఫర్ట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని మీరు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. సో ఈ చేంజెస్ అనేవి రావడం వల్ల మీకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వచ్చే రోజుల్లో కూడా మీరు కొంత ఇబ్బంది పడతారు, అదైతే మాత్రం నిజం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం అండి, మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తేనే మీరు యాక్చువల్గా మీ డెస్టినీని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారండి. ఇది యాక్చువల్గా ఒక ఇల్యూషన్ అని చెప్పొచ్చు. మీ కంఫర్ట్ జోన్ అనేది అది రియాలిటీ కాదు, బట్ మీరు తొందరలో రియాలిటీని ఫేస్ చేస్తారు. సో ఈ రియాలిటీని మీరు ఫేస్ చేయాలి, ఈరోజు కాకపోతే రేపైనా ఫేస్ చేయాల్సిందేనండి. సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి, ఇప్పటి నుంచే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది మీరు ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ చేతుల్లో ఏం లేదు. అలా అని చెప్పి ఇది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది కానీ సాడ్నెస్ అయితే ఇవ్వదండి. మీరేంటంటే స్టార్టింగ్లో కొంత అనుకుంటారు, ఎందుకు అంటే మనం ఇలా చేస్తున్నాం, లేకపోతే మళ్ళీ ఈ పాత్లోకి వెళ్తున్నామా, లేకపోతే ఈ పాత్ ఏంటి మనకి ఇలా ఉంది అని అనిపించవచ్చు. బట్ డెఫినెట్గా ఇదేంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తుందండి. కాకపోతే మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది మాత్రం నేను చెప్తున్నాను. సో ఒక్కటి మాత్రం నిజం అండి, ఇంకా మీలో ఎవరైనా సరే అంటే మీ లైఫ్లోని అంటే ఇప్పుడు చూడండి, ప్లేస్ చేంజ్ అవ్వాలి, లేకపోతే కెరియర్ షిఫ్ట్ అయితే బాగుంటుంది, ఇలా అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో మీలాంటి వాళ్ళు అలాంటి చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డెఫినెట్గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటంటే లొకేషన్ చేంజ్ అయినా అవ్వచ్చు, లైఫ్ స్టైల్లో చేంజెస్ అయినా అవ్వచ్చు, ఆ రిలేషన్షిప్లో కూడా చేంజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి కొన్ని మీరైతే ఊహించినట్టుగా ఉండకపోయినా స్టిల్ థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ 3, 6, 9 నెంబర్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో మీరు పుట్టిన ఇయర్ లాస్ట్ డిజిట్స్ ఉంటాయి కదా, అవి కానీ ఈ 3, 6, 9 అయితే వాళ్ళ కోసం అండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూద్దాం అసలు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ కోసం యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలండి. అంటే నేను ఇంకా క్లియర్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరూ ఒకలా ఉండరు, బట్ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీకు ట్రస్ట్ వర్తీలా అనిపిస్తారు కదా, సో వాళ్ళు పర్వాలేదండి. బట్ కొంతమంది ఏంటంటే మొదటి నుంచి కూడా మీకు ఎందుకో కానీ చాలా సస్పీషియస్గా అనిపిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ ఏంటంటే ఎవరైనా ఒక లేడీతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్లో. అంటే వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, ఒక పర్టికులర్ లేడీ అని అయితే నేను చెప్పను, కానీ మీరైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ప్లస్ నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మడానికి లేదండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ప్రకారం మీరేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. మీకు ఏంటంటే మంచిగా మాటలు చెప్తున్న వాళ్ళే మోసం చేయడానికి అవకాశం కనిపిస్తుంది నాకు. ఎందుకో కానీ మీరు చేసిన పనుల్లోనే ఏంటంటే కొంత అంటే సక్సెస్ అనేది కనిపించకపోవడం, కొంత డిస్టర్బింగ్గా అనిపించడం అలాంటివి కూడా జరుగుతాయి. సో టైం బీయింగ్ ఏంటంటే మీ ఎమోషన్స్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తుల్ని అస్సలు ట్రస్ట్ చేయొద్దండి. ఈవెన్ వాళ్ళు ఏంటంటే మీకు హెల్ప్ ఆఫర్ చేసినా సరే దానికి వెనకున్న రీజన్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ మీ జాగ్రత్తలో మీరు ఉంటే మంచిదండి. ప్లస్ మీరు ఏంటంటే ఎవరితో కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఎవరితోని మీరు ఫైట్ చేసినా సరే అది మీకే డ్యామేజ్ అనేది జరిగేలా చేస్తుంది. కానీ మీరు ఏంటంటే మీ వాయిస్ రైజ్ చేసినంత మాత్రాన మీకు వచ్చేదైతే ఏం లేదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీలో కొంత ట్రాన్స్ఫార్మేషన్ అనేది రావాలి. ఈ కార్డు వచ్చిందంటేనే క్లియర్గా మీరు ఏంటంటే మీరు ఏ ఓల్డ్ పర్సన్లో అయితే ఉన్నారో ఇప్పుడు ఇంకా అలా ఉండడానికి కుదరదండి. ఒక న్యూ పర్సన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ఓల్డ్ ఎనర్జీ అనేది ఏమైనా ఉండిపోతే దాన్ని బయటకు రిలీజ్ చేయండి. మీరేంటంటే ఎప్పుడైతే ఒక న్యూ ఎనర్జీని ఫీల్ అవుతారో, మీరు ఒక న్యూ పర్సన్లో ట్రాన్స్ఫార్మ్ అవుతారో
మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. అండ్ చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఎందుకో కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులతోని వద్దన్న ఫైట్స్ జరుగుతున్నాయి. మొత్తానికి పీస్‌ని ఎందుకో కానీ ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే ఎక్కువ మెడిటేషన్ చేయండి. అండ్ పీస్‌ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకేంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకా ఇరిటేషన్‌లా వస్తుందండి. సైలెన్స్ మెయింటైన్ చేయండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఎంత సైలెంట్‌గా ఉంటే మీ సిట్యుయేషన్స్ అంత బెటర్ అవుతాయండి. ఓన్లీ మీ ప్రాబ్లమ్‌కి మాత్రం సైలెన్స్ ఒక్కటే ఆన్సర్. ఇంకేం లేదు. కొన్ని విషయాల్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే తప్పదింకా అంటే మాట్లాడండి. బట్ అప్పుడు కూడా ఫైట్స్ అయితే చూస్ చేసుకోవద్దు. మాక్సిమం సైలెంట్‌గా ఉంటే మంచిదండి. మీకు సంబంధం లేని విషయాల్లోనైతే అసలే ఇన్వాల్వ్ అవ్వద్దు. కొంతమంది ఏంటంటే హెల్ప్ అడుగుతుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఏంటంటే హెల్ప్ చేద్దామని ముందుకు వెళ్తారు. అలాంటి వాళ్ళకి నేను మరీ చెప్తున్నానండి. మీ హెల్ప్ అయితే ఎవరికీ అవసరం లేదు. అనవసరంగా మీరు హెల్ప్ చేయడానికి వెళ్లి మీరు లాక్ అయిపోవద్దు. అండ్ ఇంకొకటేంటంటేనండి, ప్రతి మనిషి కూడా ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతుంటారండి. అది చాలా కామన్. కాకపోతే మీరు దేనికి అట్రాక్ట్ అవుతున్నారనేది మీరు వైస్‌గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అట్రాక్షన్స్ అనేవి మీ లైఫ్‌ని ఎటైనా తీసుకువెళ్ళొచ్చు. కొన్ని మిమ్మల్ని డ్యామేజ్ చేయొచ్చు. కొన్నేంటంటే మిమ్మల్ని ఒక న్యూ హైట్‌కి రీచ్ అయ్యేలా చేయొచ్చు. క్లియర్‌గా చెప్పాలంటే. సో, అందుకే మీరు ఏం చూస్ చేసుకుంటున్నారు, మీరు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అనేది మాత్రం మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలండి. అది వర్తియా కాదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీ అట్రాక్షన్స్ వల్ల మీకు డ్యామేజ్ కూడా జరగొచ్చంట. సో, అందుకే మీరు చూస్ చేసుకునేది వైస్‌గా చూస్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని విషయాల్లో మేబీ మీరు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలని చూడొచ్చు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేయాలని చూడొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజం. మీరు కంట్రోల్ చేయాలి అంటే ముందు మీకేంటంటే ఆ స్టెబిలిటీ అనేది ఉండాలండి. మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండాలి. మీరే పీస్‌ఫుల్‌గా లేకపోతే మీకే స్టెబిలిటీ లేకపోతే మీరు సిట్యుయేషన్స్‌ని ఇంకేం కంట్రోల్ చేస్తారు? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలండి. అలా కంట్రోల్ ఉండాలి అంటే స్టెబిలిటీ ఉండాలి. మీకేం కావాలి అనే క్లారిటీ ఉండాలి. మీకు ఆ క్లారిటీ లేనప్పుడు ఏంటంటే మీరు అలా స్టాండ్ తీసుకోలేరు. ప్లస్ మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అంటే మీకు అన్నీ తెలియాలండి. మీరు ఎంతో బ్యాలెన్స్‌డ్ పర్సన్ అయితే తప్ప మీరేంటంటే కంట్రోల్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే మాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే బావుండేది. లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని మేము ఇలా కంట్రోల్ చేసుంటే బావుండేదని అనుకుంటారు. బట్ మీకు ఆ క్లారిటీ ఉండి మీకు అంటే బ్యాలెన్స్ చేసే ఆ అలవాటు ఉంటే ఇది పెద్ద కష్టమైతే ఏం కాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రోజు నుంచి కూడా ఏంటంటే మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంటెన్షన్సే మీ రియాలిటీ అండి. మీరు ఒకటి కావాలి అనుకోని మీ ఇంటెన్షన్‌ని సెట్ చేసుకుంటే దానికోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడే అది రియాలిటీలో షేప్ తీసుకుంటది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఇప్పుడు ఒక న్యూ ఫేజ్‌లోకైతే ఎంటర్ అవుతున్నారు. మోస్ట్‌లీ ఇది న్యూ ఫేజ్ అని చెప్పేదానికంటే కూడా ఒక ప్లెంటీ ఫేజ్ అండి. అంటే మీరు ఏం కోరుకున్నా సరే అది మీకు చాలా ఎక్కువగా వస్తుందని చెప్పొచ్చు. అందుకే కదా నేనిక్కడ చెప్తున్నాను. మీ అట్రాక్షన్స్‌ని మీరు వైస్‌గా చూస్ చేసుకోవాలి. సపోజ్ మీరేంటంటే మీ లైఫ్‌లో మనీ కావాలి అని అనుకుంటున్నారనుకోండి. సో, దానికోసం మీరు చేసే ప్రయత్నాల్లోనే ఏంటంటే మీకు ఒక 1,00,000 రావాల్సిన దగ్గర 10,00,000 అయినా కూడా రావచ్చు. అంటే ఎక్కువలో వస్తదండి. ఇప్పుడు మీరు సపోజ్ ఒక బ్యాడ్ థింగ్ ఏదైనా జరగాలని అనుకున్నారనుకోండి ఎవరికైనా సరే. సో, ఆ బ్యాడ్ థింగ్ అనేదేంటంటే చాలా ఎక్కువగా జరుగుతదండి. ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తర్వాత మీరు ఎఫెక్ట్ అవ్వడం కూడా అలానే ఉంటుంది. అందుకే మీరేంటంటే గుడ్ థింగ్స్‌ని చూస్ చేసుకున్నా సరే, బ్యాడ్ థింగ్స్‌ని చూస్ చేసుకున్నా సరే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. కొంత జాగ్రత్త పడితే మంచిది. మీ గోల్స్ విషయంలోనేంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ గోల్స్ అనేవైతే ఇప్పుడు డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలే కానీ ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే అది జరగడం కూడా ఎక్కువలో జరుగుతదనమాట. సో, గుడ్ థింగ్సే అనుకోండి. బ్యాడ్ థింగ్స్ అనుకోవద్దు. ఎవరికైనా బ్యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరికోసమైనా బ్యాడ్‌గా మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకేదో చేయాలనుకున్నా సరే ఇబ్బంది పడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ డెఫినిట్‌గా అబండెన్స్ అనేదైతే ఉందండి. కాకపోతే మీరేంటంటే వ్యక్తుల్ని హ్యాండిల్ చేసిన దగ్గర కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లోని కంట్రోల్ కానీ, ఇలాంటివి ఇంకా మీరేంటంటే కొంత మార్చుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది.
నెక్స్ట్ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ పాస్ట్‌లో మీరేదైనా ఒక సిట్యుయేషన్‌లో సఫర్ అయినా, లేకపోతే మీకు ఎక్కడో కానీ ఇంకా హోప్ లేదు, అది వర్కౌట్ అవ్వదు అనే ఆ ఫీలింగ్ ఇచ్చినా సరే, మీరు అంటే మేబీ వర్కౌట్ అవ్వదు అని డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా స్టిల్ దానికోసం ప్రయత్నాలు చేసి, మీకు ఇంకా ఎక్కడో పేషెన్స్ ఉంటే, డెఫినెట్‌గా మీరు చేస్తుందైతే కరెక్టేనండి. మీకు ఆ కమిట్మెంట్ ఉండాలి. మీలో ఆ లాయల్టీ ఎప్పుడైతే ఉంటుందో, యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుందండి. ఈవెన్ ఆ పర్టిక్యులర్ విషయంలోనేంటంటే, మీకు అవుతున్నట్టు అనిపించకపోయినా, మీకెందుకో కానీ మూవ్‌మెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టుగా లేకపోయినా సరే, స్టిల్ మూవ్‌మెంట్ అయితే ఉంటుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా యూనివర్స్ మీకు ఎక్కువే ఆఫర్ చేస్తుంది. అదేంటంటే మీకు తర్వాత తెలుస్తుందండి. వెంటనే తెలీదు. సో, ఇప్పుడు మీరేంటంటే ఒకటి అవ్వట్లేదు. ఎందుకో కానీ అది మీకు మొదటి నుంచి కూడా వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగే ఇచ్చినా సరే, స్టిల్ మీరేంటంటే కమిటెడ్‌గా ఉన్నప్పుడు, కాంపాషనేట్‌గా థింక్ చేసినప్పుడు, మీలోని ఎందుకో కానీ ఆ లాయల్టీ ఉంది అని మీకు అనిపిస్తే, దానికి మీరు అలా స్టిక్ అయ్యే ఉండండి. దాన్ని మీరు విడిచిపెట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు హోప్‌నివ్వకపోయినా రోజు రోజుకి మీలో ఎందుకో ఆ నెగటివిటీ పెంచుతున్నా సరే, స్టిల్ యూనివర్స్ ఏంటంటే మీకు బెటర్ థింగ్స్‌నే ఆఫర్ చేస్తుందండి. మీకివ్వాల్సిందైతే మీకిస్తుంది. ఎందుకంటే మీరు వర్తీ అని యూనివర్స్‌కి అర్థమవుతుంది కాబట్టి, డెఫినిట్‌గా మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువే ఇస్తుంది. సో, పాజిటివ్‌గా అయితే ఉండండి. హోప్‌ఫుల్‌గా ఉండండి. మెయిన్ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నారు. అదైతే కట్ చేసుకుంటే మంచిదండి. కొన్ని అంటే సీక్రెట్‌గా ఉంచితేనే బెటర్ అండి. ప్లస్ సైలెంట్‌గా ఉండండి. ఎక్కువ మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.